వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తికైట్స్. నేను మీ కార్తిక. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద మూవీ కల్కి 2898 AD. నేను జర్మనీలో ప్రీమియర్ షో చూసాను. అయితే ఇండియాలో 1 AM షో కంటే ముందే ఇక్కడ రిలీజ్ అయింది. సో ఇండియాలో చూసిన వాళ్ళకంటే ముందే నేను చూసాను. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ టైం 2 o'clock అంటే ఇండియా టైం ప్రకారం 5:30 AM. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోని. లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. రెబెల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ బాహుబలి 2 parts మూవీస్ రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ అండ్ ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేసే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. ఆ మూవీ కల్కి 2898 AD అవునా కాదా అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేసే మూవీ డెఫినెట్ గా ఇదే. ఎస్, నాకైతే ఈ మూవీ పిచ్చగా నచ్చేసింది. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి ప్లీజ్. నైట్ 2 o'clock కి రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియోని, సో కొంచెం ప్లీజా. కమింగ్ టు ద రివ్యూ. నాగ్ అశ్విన్ గారు ఏమైనా థాట్ అసలు ఏంటండి ఇది? అసలు నిజం చెప్పాలంటే ఈ థాట్స్ మీకు వచ్చినందుకు, ఈ స్టోరీ లైన్, ఈ పాత్రలు, ఈ వరల్డ్ క్రియేషన్, అసలు చిన్న పాయింట్స్ దగ్గర నుంచి, అసలు అంటే చిన్న ప్రాప్స్ దగ్గర నుంచి మీరు తీసుకున్న కేర్ అండ్ డీటెయిలింగ్ అన్నిటికీ కూడాను టేక్ అబౌవ్ అండి. నిజంగా సూపర్ అంటే సూపర్గా చేశారు. డైరెక్షన్ అయితే కేక, విజువల్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. అసలు ఈ మూవీలో 3 different వరల్డ్స్ ని క్రియేట్ చేయడం, కాశీ, శంబాలా అండ్ కాంప్లెక్స్ అన్ని కూడాను వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ అయితే హైలైట్ అనే చెప్పాలి. గ్రాఫిక్స్, CGI అసలు ఉన్నట్లే మనకి తెలియదు తెలుసా. చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది నాకైతే. అసలు ఇంకా వద్దులేండి, ఆదిపురుష్కి దీనికి అసలు పోలికే లేదు. అంటే బడ్జెట్ అంతా ఎక్కడ పెడుతున్నారు అనేది ఈ మూవీలో క్లియర్గా కనిపించింది. నిజంగా వాళ్ళ యొక్క వర్క్కి చాలా బాగా మెచ్చుకోవచ్చు. ఇంకా స్పెషల్ అపియరెన్స్ అండ్ క్యామియోస్ గురించి చెప్పాలంటే నేను ఇప్పుడు స్పాయిలర్ ఇవ్వట్లేదు. మీరు ముందు ఏవైతే రూమర్స్ వచ్చాయో అవన్నీ నిజాలే. అసలు ఎంత మంది క్యామియోస్ చేశారంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళు మూవీలో అపియర్ అవుతుంటే నిజంగా విజిల్స్, క్లాప్స్, అసలు ఎంత ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతామంటే నేను నేమ్స్ అయితే చెప్పను, బట్ బీ రెడీ. అసలు ఎవరు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారో తెలియనంతగా మీరు చాలా ఏమంటారు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. అందరూ ఉన్నారు ఆ లీక్స్ వచ్చిన వాళ్ళు ఎక్సెప్ట్ రానా గారు. ఎస్, రానా గారు అయితే మూవీలో కనిపించరు, బట్ మిగతా వాళ్ళందరూ ఉన్నారు. అండ్ నిజంగా ఎంత హైలైట్గా అనిపిస్తుంది అంటే చాలా ఎగ్జైట్ అవుతాం. అర్జున క్యారెక్టర్లో ఒక యంగ్ సూపర్ స్టార్ చేశారు, అంటే యంగ్ హీరో అనమాట. మనకి చాలా బాగా ఇష్టమైన హీరో. అసలు ఎక్స్పెక్టే చేయలేదు తెలుసా. నిజంగా ఆ ఎపియరెన్స్ అసలు కరెక్ట్గా యాప్ట్ అవుతుందని నాకైతే మాత్రం చాలా బాగా నచ్చేసింది. అసలు ఆ డిక్షన్ కూడా నేనైతే ఊహించలేదు ఇంత బాగా చేస్తారని. ఇంకా నేనైతే నేమ్స్ చెప్పను, నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళిపోతాను. ఇంకా మెయిన్ స్టోరీ లైన్ గురించి చెప్పాలంటే ప్రభాస్ అంటే భైరవ ఒక బౌంటీ హంటర్ అనమాట. సెల్ఫిష్గా కాంప్లెక్స్లోకి వెళ్ళడానికి బౌంటీస్ అండ్ యూనిట్స్ కోసం తిరుగుతూ ఉంటారు. అలాగే దీపిక క్యారెక్టర్ సుమతిని తీసుకువెళ్ళి కాంప్లెక్స్ లోకి ఇవ్వడానికి అని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ క్యారెక్టర్ లో మహాభారతం టైం నుండి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. తనకి ప్రాయశ్చిత్తం చేసుకునే ఛాన్స్ ఎప్పుడు వస్తుంది అని. దీపిక కడుపులో ఉన్న కల్కి భగవానుడిని కాపాడాలి అనేది తన గోల్ అనమాట. సుప్రీం ఎస్కెన్ అంటే కమల్ హాసన్ గారు ప్రాజెక్ట్ K అనేది ఒక ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు కాంప్లెక్స్ లోని తన ల్యాబ్ లో. అయితే ఆడవాళ్ళని వాళ్ళ గర్భంలో నుంచి ఒక లిక్విడ్ ఎక్స్ట్రాక్ట్ చేయడం, వాటితోటి ఆ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. దీపిక అంటే సుమతి కడుపుతో ఉండి ల్యాబ్ నుండి తప్పించుకుంటుంది. ఆ తర్వాత తన వెనకాల అందరూ పడతారు, కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళందరూ. అండ్ అశ్వత్థామని ఎప్పుడు కలుస్తుంది, అశ్వత్థామకి అలాగే ప్రభాస్ క్యారెక్టర్ లో ఉన్న భైరవకి ఫేస్ ఆఫ్స్, ఇంకా అసలు ఎలా అశ్వత్థామ దీపికని కాపాడతారు అండ్ లాస్ట్ లో ఏమవుతుంది, ఇదంతా కూడాను ఇదే మెయిన్ స్టోరీ లైన్ అనమాట. సో మనకి ట్రైలర్స్ లో చూసింది ఇదే అండ్ మూవీలో కూడా సేమ్ ఇదే స్టోరీ లైన్ ఉంటుంది. కమింగ్ టు ద హైలైట్స్ ఆఫ్ ద మూవీ, ప్రభాస్ గారి ఎంట్రీ ఆసమ్ ఉంటుంది. తర్వాత
డీటెయిలింగ్ గురించి చెప్పుకోవాలి ఈ మూవీలో. నిజంగా ఎస్పెషల్లీ కాంప్లెక్స్లో ఉన్న మొత్తం డీటెయిలింగ్ అయితే అసలు అదిరిపోయింది. అండ్ కమలా హాసన్ గారి ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత ఉన్న కొన్ని సీన్స్ అయినా కానీ అసలు ఏమన్నా యాక్టింగ్ చేశారా, అసలు కమలా హాసన్ గారి ట్రాన్స్ఫర్మేషన్ అసలు టోటల్గా అసలు ఫస్ట్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ లాస్ట్ క్లైమాక్స్కి ఇంకో ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. అసలు రెండు హైలైట్. అసలు ఏమన్నా యాక్టింగ్ చేశారా అసలు, ఆబ్వియస్లీ కదా సూపర్ స్టార్ కదా. సో కమల్ హాసన్ గారు బుజ్జి అండ్ భైరవ కాన్వర్జేషన్స్ ఉంటుంది, చాలా మనకి నవ్వు తెప్పిస్తూ ఉంటుంది అనమాట. మంచి స్మైల్ అనేది క్యారీ చేస్తూ ఉంటుంది. అలాగే బ్రహ్మానందం గారు అండ్ ప్రభాస్ గారి కామెడీ. సో మూవీ అంతా కూడాను కొంచెం కామెడీ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి మూవీ కొంచెం స్లో అయినట్లు అనిపిస్తుంది. ఎందుకు అంటే కొంచెం క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ అవ్వచ్చు. సో మనల్ని మూవీ ఎమోషన్లోకి తీసుకువెళ్ళడానికి ఆ స్లో అయినప్పుడు కొంచెం యూజ్ అవుతుంది అనమాట. స్లో అయింది కదా అని కొంచెం కూడా మీరు డౌన్ అవ్వకండి, ఎందుకంటే తర్వాత ఉంటుంది అసలు మూవీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకా ప్రభాస్ ఆర్క్ అయితే అసలు ఇలా స్టార్ట్ అవుతుంది, ఎక్కడికో తీసుకువెళ్ళిపోతారు అసలు క్లైమాక్స్కి వచ్చేసరికి. నిజంగా అసలు వేరే లెవెల్. ఒకటి చెప్పాలి, చాలా మంది ముందు ప్రభాస్ ఈజ్ ఈక్వల్ టు కల్కి అనుకున్నారు కదా, అది మాత్రం తప్పు. ప్రభాస్ ఒక క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తారు, ఎవరు అనేది అసలు ఎవరు ఊహించని కూడా ఊహించలేరు. అది మెయిన్ హైలైట్ అండ్ ద బిగ్గెస్ట్ ట్విస్ట్ ఆఫ్ దిస్ మూవీ. అసలు ఏమైనా ఉందా అసలు, నాకైతే గూస్ బంప్స్ అసలు లాస్ట్ క్లైమాక్స్ అయినప్పుడు. నాగ్ అశ్విన్ గారి డీటెయిలింగ్ అసలు SUM80 అనేది దీపిక గారి కోడ్ అనమాట. దాన్ని సుమతి అని, అసలు సుమతిని SUM80 అనేది అసలు ఎలా మార్చారు సార్. ఇదే కాదు, ఇంకా ప్రతిదీ వెహికల్స్ ఉంటాయి, రకరకాల షేప్స్లో ఉంటాయి. అండ్ అవి కూడాను మనకి కన్విన్సింగ్గా ఉంటాయి, రియలిస్టిక్గా అనిపిస్తాయి. ఫ్లయింగ్ వెహికల్స్ అవ్వచ్చు, రోబోట్స్ అవ్వచ్చు, అన్నీ కూడాను ప్రతిదీ దే మేడ్ ఇట్. అసలు అవి ఎప్పుడు మనం చూసి ఉండమన్నమాట నిజంగా. అసలు ఇంకా ఒక్కొక్కటి ఆబ్జెక్ట్ డిస్క్రైబ్ చేయాలంటే చాలాసేపు పడుతుంది. కమింగ్ టు ద ఫేస్ ఆఫ్స్, అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారి ఫేస్ ఆఫ్ ఉంటుంది, అశ్వత్థామ అండ్ భైరవ ఫేస్ ఆఫ్. అసలు ఫస్ట్ ఫేస్ ఆఫే అనుకుంటే తర్వాత సెకండ్ ఫేస్ ఆఫ్ క్లైమాక్స్కి ముందు అండ్ క్లైమాక్స్ టైంలో జరిగే ఫేస్ ఆఫ్ ఉంటుంది. ఓ మై గాడ్, అసలు ఊహించలేము. అసలు ఎంత హైలైట్స్ అంటే మనకి ఆల్రెడీ ట్రైలర్లో కొన్ని చూసాం, వాళ్ళ ఫేస్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అనేది కొన్ని బిట్స్ అయితే చూసాము. నాకైతే అనిపించింది ట్రైలర్ చూడకుండా వెళ్తే ఇంకా బాగుండేదేమో అని, ఎందుకంటే ట్రైలర్లో కొన్ని మనకి కనిపిస్తాయి, బట్ ట్రైలర్లో ఉన్నదాని కంటే కూడాను ఇంకా అదిరిపోయే ట్విస్ట్లు ఉంటాయి, అదిరిపోయే హైలైట్స్ ఉంటాయి వాళ్ళ ఫేస్ ఆఫ్లో. అసలు హైలైట్ అబ్బా. ఎలివేషన్స్ అయితే మామూలుగా ఉండదు, అసలు ప్రతి ఒక్కరికి ఎలివేషన్స్ ఉంటాయి. స్టార్టింగ్లో రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి లాస్ట్లో శోభన గారి దాకా అసలు ఏమన్నా ఎలివేషన్సా. అండ్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యాక్టింగ్లో అసలు ఒకరికి నుంచి ఒకరికి పోటీ పడుతూ యాక్ట్ చేశారు. నిజంగా అందరూ అయితే సూపర్గా యాక్ట్ చేశారు. అందరూ ఊహించినట్లే కల్కికి సీక్వెల్ ఉంటుందన్నమాట. కల్కి యూనివర్స్ అని చెప్పి లాస్ట్లో అనౌన్స్ చేశారు. అండ్ లాస్ట్లో కూడా పెద్ద ట్విస్ట్ అయితే ఉంటుంది. సో అదైతే మాత్రం అసలు మిస్ అవ్వకండి. నిజంగా ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ పార్ట్. నాగశ్విన్ గారు తొందరగా మూవీ స్టార్ట్ చేయండి. అసలు నెక్స్ట్ మీ ఊహలు ఏంటి అనేది తెలుసుకోవాలని చాలా 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 ఎక్సైటింగ్ గా ఉంది. నేనైతే మూవీ ఎమోషన్ కి బాగా కనెక్ట్ అయ్యి చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు లాగే అందరూ ఎమోషన్ కి కనెక్ట్ అయితే మాత్రం ఈ మూవీ రికార్డ్స్ అయితే అసలు ఇంకా తిరగ రాసేస్తుంది. అన్ని మూవీస్ ఇంకా వెనకబడిపోతాయి. నిజంగా అసలు ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ రేపు అందరి రివ్యూస్ నేను వినాలి అని. ఎందుకంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ ప్రీమియర్ షో చూసే రివ్యూ చేస్తున్నాను కదా, ఇప్పటి వరకు అయితే ఎవరు ఇంకా రివ్యూ రిలీజ్ చేయలేదు. బట్ అందరి ఒపీనియన్స్ కూడా నాకు తెలుసుకోవాలని ఉంది. అండ్ మీ ఒపీనియన్ కూడా నాకు తెలుసుకోవాలని ఉంది. కింద కామెంట్ చేసి చెప్పండి మీరు చూసాక అసలు ఎలా ఉంది మూవీ అనేది. నాకైతే ఈ మూవీ గురించి చాలా మాట్లాడాలని ఉంది. మాట్లాడితే స్పాయిలర్స్ నేను స్పాయిలర్స్ వదిలేస్తాను అని భయం వేస్తుంది. సో ఇక్కడితో నేను ఈ రివ్యూ పార్ట్ కంప్లీట్ చేస్తున్నాను. ఒక్కటే బాధ నాకు, ఒక్కటే లోపం ఏంటంటే నేను జర్మనీలో చాలా చిన్న థియేటర్లో చూశాను. అదే హైదరాబాద్లో పెద్ద స్క్రీన్లో ఐమాక్స్లో చూసుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా వేరే లెవెల్ డబల్ ఉండేది. ఈ చిన్న స్క్రీన్లో చూసినందుకే నాకు ఇంత బాగా నచ్చింది. ఇంకా ఆ పెద్ద స్క్రీన్లో ఆ సౌండ్, ఆ ఐమాక్స్ స్క్రీన్లో చూసుంటే ఇంకా అసలు సూపర్ ఉండేది. బట్ ఇట్స్ ఓకే, నేను సంథింగ్ ఈస్ బెటర్ దాన్ నథింగ్ కదా. అస్సలు చూడకపోవడం కంటే మనకు వచ్చిన దాంట్లో చూస్తూ అయితే చాలా ఫైన్. నాకైతే బాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను ఒక మూవీకి రివ్యూ ఇవ్వడం. సో మీకు నచ్చిందా అంటే, మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలుస్తుంది నెక్స్ట్ ఎప్పుడైనా నేను ఇలాగ ప్రీమియర్ షోకి వెళ్తే నేను ఇలా రివ్యూ చేయగలుగుతాను. సో అండ్ నాకు
మీ సపోర్ట్ చాలా 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 అవసరం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.